ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఏదైనా మన నందమూరి వంశానికి చెల్లిదని చెప్పేసి మరొకసారి మా కళ్యాణ్ రామాన్ని నిరూపించాడు. సినిమా అయితే అన్ని వర్గాల వరకు నచ్చిందండి. అసలు ఇలాంటి సీక్రెట్ ఏజెంట్ సినిమా చాలా సినిమాలు వచ్చాయి, అవన్నీ పక్కన పెడితే ఇందులోనూ చాలా అందంగా పద్ధతిగా నీట్ గా చూపించాడు డైరెక్టర్ కూడా. ఇక సినిమా చూసుకుంటే వన్ మెన్ షో, మా కళ్యాణ్ రామన్ వన్ మెన్ షో చేశాడు. ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో చాలా అద్భుతంగా రాణించాడు సినిమా. ఫైట్లు అయితే ఇంకా మామూలుగా లేవు, ఫైట్లు బాగుందన్న డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారి కోసం కూడా మాట చెప్తాం. 80% షూటింగ్ పూర్తయిన తర్వాత డైరెక్టర్ గారి పేరు స్క్రీన్ మీద ఎక్కిపోవడం నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను. ఎందుకు బాధ అనిపించింది అంటే కష్టం మనకు తెలుసు, ఆ కష్టం విలువ కష్టం మనకు తెలుసు కదా. ఆయన పేరు ఏంటంటే బాధపడ్డాను, మేడారం, నవీన్ మేడారం. ఓకే, అయితే ఏంటంటే ఇది క్రెడిట్ అంతా కూడా మనం ప్రొడ్యూసర్ గారు తీసుకోవడం జరిగింది, అభిషేక్ నామా గారు తీసుకోవడం జరిగింది. సో నేను బాధపడ్డాను. కానీ స్క్రీన్ మీద కనపడే హీరో మన కళ్యాణ్ రామ్ అయితే, శ్రీరంగల్ కనపడే హీరో మన నవీన్ మేడారం గారు చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఇద్దరికే చెల్తారు. అయితే డైరెక్టర్ రెండు హీరో ఇద్దరికి చెల్తారు. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతా చేస్తారు, పక్కన పెడతాం. హీరోకి అయితే చాలా ప్రాధాన్యత ఉంది. డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఒక సినిమాను ఒక రూపు తేవాలంటే డైరెక్టర్ వల్ల అవుతుంది. అది నవీన్ మేడారం గారు చాలా క్లియర్ గా తీసుకున్నారు. ఇలాంటి ఏజెంట్ సినిమా చాలా వచ్చిన కానీ కనిపించుకుంటాయి, కానీ సినిమా చాలా క్లియర్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సినిమా, ఈ సినిమా హిట్ అయిందన్న, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని, అవన్నీ కూడా మంచి విజయం చేయాలని నవీన్ మేడం గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సినిమా చాలా బాగుంది. రెగ్యులర్ మూవీ అవుట్ ఆఫ్ రేటింగ్ 3.5. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఇచ్చే నిజంగా సినిమా ఒక పక్కన పెడితే, హీరో హీరోయిన్ పక్కన పెడితే సినిమా అంతా ట్విస్ట్లే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్. ఆ ట్విస్ట్ లేకపోతే సినిమా లేదు, అన్ని ట్విస్టులు. అలాంటి ట్విస్టులు మన నవీన్ మేడం గారు చాలా సమృద్ధిగా చూపించాడు. ఇందులో వన్ బై వన్ చాలా బాగుంది. చాలా డైలాగ్స్ చెప్పారంటే డైలాగ్ నేను చెప్పను, సినిమా చూడండి. ఎందుకంటే మా వాడు లైనే నిజంగా లైన్ నందమూరి వంశంలో పుట్టిన ప్రతి కూడా ఆణిముచ్చమే. పెద్ద కానీ చిన్న దాకా అందరూ ఆణిముచ్చాలే. చాలా బాగుంది. ఈ గొప్ప ఎక్స్పీరియన్స్ సినిమా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.